వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. డయాబెటిస్ ఇది 160% మంది ప్రజల్లో ఇప్పుడు బాగా వస్తున్న సమస్య. అయితే ఈ డయాబెటిస్లో కూడాను మనకి కంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి. మరి కంటి సమస్యలు ఎలాంటివి వస్తాయి, ఏ కంటి సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పాము గారు, ఆప్థమాలజిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. హలో రమేష్ గారు, డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి కంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాంట్లో కూడా రెటినోపతి ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ రెటినోపతి కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి? అసలు రెటినోపతి అంటే? సో మీరు చెప్పింది కరెక్ట్ అండి. మనము వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ అని ఇండియా పిలువబడుతుంది అన్ఫార్చునేట్గా. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కన్నులో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనము చూసినట్లయితే కనురెప్పల్లో చాలామందికి స్టై అంటాం. సో కంటి కురుపులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో ఉండదో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు అండి. డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే జనరల్గా దాంతోపాటు ఐలో కూడా సేమ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో కంటి కురుపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ డయాబెటిక్ క్యాట్రాక్ట్స్ ఎర్లీగా ఫామ్ అవుతూ ఉంటాయి. నార్మల్ పాపులేషన్స్తో చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో క్యాట్రాక్ట్స్ ఎర్లీగా ఫామ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు రెటినాలో చూసుకున్నట్లయితే మీకు డయాబెటిక్ రెటినోపతి అంటాము. సో ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల చాలామంది కూడా చూపుని కోల్పోతున్నారు. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే, ఎవరిలో అయితే షుగర్ కంట్రోల్లో ఉండదో లేదా ఎక్కువ కాలం షుగర్ ఉంటుందో వాళ్ళలో ఈ కేసెస్ ఎక్కువగా ఉంటుంటాయి. దీంట్లో చాలా స్టేజెస్ ఉంటాయండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో మైల్డ్ కేసెస్లో అంటే కొంచెం బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఎర్లీ స్టేజ్లో. సో మోడరేట్లో చూసుకున్నట్లయితే ఆ బ్లీడింగ్ అనేది రెటినా త్రూ అవుట్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సివియర్ కేసెస్లో ఏంటంటే ఈ బ్లీడింగ్తో పాటు అదర్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం మ్యాకులా అని ఒక ఏరియా ఉంటుంది రెటినాలో, అందులో ఎడిమా ఫామ్ అవుతుంది. డయాబెటిక్ మ్యాకులర్ ఎడిమా అంటాం. ఈ డయాబెటిక్ మ్యాకులర్ ఎడిమా వచ్చిన వాళ్ళలో విజన్ లాస్ అనేది ఎర్లీగా ఉంటుంది. సో ఈ కేసెస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మేము నార్మల్గా చెకప్కి వచ్చినప్పుడు పీపుల్ని డైలేట్ చేస్తాం. అంటే డ్రాప్స్ వేసి కనుపాపను పెద్దగా చేసి కనుపాప వెనకాల ఉన్న రెటినా అనేది చూస్తాం. సో దీంట్లో మనకి ఒకవేళ డయాబెటిక్ రెటినోపతి ఉన్నట్లయితే కొన్ని స్కాన్స్ చేస్తాం. ఓసిటీ అంటాం, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ. దీంట్లో మీకు మ్యాకులా అనేది ఎఫెక్ట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సపోజ్ మ్యాకులా ఎఫెక్ట్ అయింది అంటే ఎడిమా అనేది ఫామ్ అయింది అనుకోండి. సో దానికి ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఇంట్రావిట్రియల్ యాంటీవిజిఎఫ్స్ అంటాం. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే మనకి గ్రాడ్యువల్గా ఎడిమా అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. కొంతమందిలో ఏంటంటే లేజర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకు బ్లీడింగ్ అనేది ఉంటుందో రెటినాలో, ఫర్దర్ బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి మేము పిఆర్పి లేజర్ అని అంటాం. ఆ లేజర్ చేసినప్పుడు ఫర్దర్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కేసులో చూసుకున్నట్లయితే ఈ డయాబెటిక్ రెటినోపతి లాస్ట్ స్టేజ్ కూడా వెళ్ళొచ్చు. ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఈ కేసెస్లో రెటినా కంప్లీట్గా డిటాచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అంటే నార్మల్గా రెటినా వెనకాల ఉన్న స్ట్రక్చర్స్కి అతుక్కొని ఉండాలి. ఈ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు రెటినా ఊడిపోతుంది, డిటాచ్మెంట్ అంటాం. దానిలో సడన్ విజన్ లాస్ వస్తుంది. ఇది చాలా సీరియస్ కండిషన్. ఈ స్టేజ్ వరకు కూడా ఎవరు పోకుండా చూసుకోవడమే బెటర్. సో ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మనకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కూడాను డయాబెటిక్ పేషెంట్స్లో కంటి చూపు అనేది మెరుగుపడకుండా పోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటారు? సో డయాబెటీస్ అనేది ఇప్పుడు మీరు కన్నును ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో కార్నియా అంటాం. మధ్యలో భాగం ఏదైతే ఉందో అది లెన్స్ అంటాం, అంటే క్యాట్రాక్ట్ ఫామ్ అయ్యే ఏరియా. వెనకాల భాగం ఏదైతే ఉందో అది రెటినా అంటాం. ఆ రెటినా నుండి బ్రెయిన్కి ఆప్టిక్ నర్వ్ అనేది కనెక్షన్ ఉంటుంది. సో ఓవరాల్గా మన కన్ను నార్మల్ ఫంక్షన్ అవ్వాలంటే కార్నియా నుండి ఆప్టిక్ నర్వ్ వరకు కూడా అన్ని నార్మల్గా ఉంటేనే విజన్ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఈ డయాబెటిక్ రెటినోపతిలో ఏమవుతుందంటే మీకు రెటినా అనేది డ్యామేజ్ అవుతుంది. అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎడిమా ఫామ్ అవ్వడం వల్ల డ్యామేజ్ అవుతుంది. సో మనం ముందు భాగంలో క్యాట్రాక్ట్ను రిపేర్ చేసాం, కానీ వెనక భాగంలో ఉన్న రెటినా అనేది ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి విజన్ అనేది స్లోగా డ్రాప్ అవుతూ ఉంటుంది.
సో ఎందుకోసమే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. క్యాటరాక్ట్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు మాకు, లేదా వాళ్ళు కరెక్ట్ లెన్స్ వేయలేదు, ఏదో అవును. చేశారు అని అనుకుంటారు. అది కాదండి రీజన్. సో దీనికి రీజన్ ఏంటంటే వెనకాల రెటినా అనేది డ్యామేజ్ అవ్వడం. రెటినా అనేది మదర్ ఆఫ్ ఐ అంటాం ఓకే. యూజువల్గా. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ ఆపరేషన్స్ చేయటం కానీ ట్రీట్మెంట్స్ వేరేగా ఉండటం కానీ ఏమైనా ఉంటాయా? క్యాట్రాక్ట్ అనేది ఒకటేసారి చేస్తామండి యూజువల్గా. మ్మ్. ఒక్కసారి క్యాట్రాక్ట్ సర్జరీ చేసినామంటే ఇట్స్ ఫైనల్. కాకపోతే రెటినా అనే ఉన్న ఎడిమాన్ తగ్గించడం కోసం మనం యాజ్ వి డిస్కస్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాము. ఒకవేళ అది ఏ రెటినా ఏజ్ లో వాళ్ళకి ఇస్తూ ఉంటారు? ఏ ఏజ్లో అయినా ఇవ్వచ్చు అండి. ఆ మ్మ్. ఏజ్ అనేది ఏం లేదు. 50 ఇయర్స్, 60 ఇయర్స్, 70 ఇయర్స్ ఏ ఏజ్లో కూడా మనము ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఆ ట్రీట్మెంట్ అని ఇచ్చిన తర్వాత రెస్పాండ్ అవుతారా లేదా అనేది డ్యూరేషన్ ఆఫ్ ది డిసీజ్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్లో సర్జరీ అనేది చేస్తాం. ఎక్కువ బ్లీడింగ్ అయింది కన్నులో, విట్రస్ హెమరేజ్ అంటాము. ఈ విట్రస్ మొత్తం కూడా బ్లడ్తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సడన్ విజన్ లాస్ ఉంటుంది. దానికోసం విట్రెక్టమీ చేసి ఆ బ్లడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా తొలగిస్తాం. ఆ కేసెస్లో విజన్ అనేది మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఓకే. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రెటినోపతిలో? రెటినోపతిలో మోస్ట్లీ ఎర్లీ స్టేజెస్లో నార్మల్గా ఉంటారండి. పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఎర్లీ స్టేజ్, మోడరేట్ వరకు కూడా. ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినట్లయితే అప్పుడే వాళ్ళకి విజన్ లాస్ అనేది వస్తుంది. కానీ మేము రెగ్యులర్గా చూస్తున్న కేసెస్లో ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీకు రెటినా ఎఫెక్ట్ అయిందని చెప్పినప్పటికీ కూడా చాలామంది మా విజన్ బాగానే ఉందిలేండి అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్స్కి రారు. వాళ్ళు ఎప్పుడైతే సడన్గా విజన్ లాస్ వస్తుందో అప్పుడు వచ్చేసి మాకు కనపడట్లేదండి ఒక కన్ను అని చెప్తూ ఉంటారు. బట్ ఆ స్టేజ్ వెళ్ళకుండా ఉండడమే చాలా మంచిది. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.